ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారిది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, చంద్రుడు చతుర్థ స్థానం, కుజుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, బుధగ్రహం లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, గురువు ఏకాదశ స్థానం, శుక్రగ్రహం వ్యయ లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, శని అష్టమ స్థానం. దీన్నే మనము అష్టమ శని అంటాం కదా. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. రాహు సప్తమ స్థానం, కేతు లగ్నం. ఇంకా సింహరాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి స్థానచలనం అనేది ఉంటుంది. స్థానచలనం అంటే అది సొంత ఇంటికి కావచ్చు, అద్దె ఇంటికి కావచ్చు, రెండింటికి వర్తిస్తుంది. అంటే ఉన్న అద్దె ఇల్లు షిఫ్ట్ అవ్వడం కానీ, లేదంటే ఇల్లు కొనుగోలు చేసుకొని వెళ్ళడం కానీ, కారణం ఏవైనా సరే ప్లేస్ మార్పిడి అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అంటే ఖర్చులు ఎప్పుడు కూడా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఆదాయం వచ్చేది మాత్రం తక్కువ. అలాగే ధన నష్టం అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ధనం అంటే చాలామంది కేవలం డబ్బు అనే అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ ధన నష్టం అంటే ఏదైనా వస్తువు పోయినా కూడా అది ధన నష్టం కిందే వస్తుంది. బంగారం పోయినా కూడా ధన నష్టం కిందే వస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మనం కొనుగోలు చేస్తాం, అంతా కూడా మనం డబ్బు పెట్టే కొనుగోలు చేస్తాం కాబట్టి అదంతా కూడా ధన నష్టమే కదా. సో ఇవన్నీ కూడా అలాగే ధన నష్టం అంటే మనకి తెలియకుండానే ఇంట్లో చాలా రిపేర్ సర్వీసెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అంటే అన్నీ బాగానే ఉన్నట్టే ఉంటాయి, సడన్గా రిపేర్ రావడము, ఇటువంటివన్నీ కూడా ధన నష్టం కిందే వస్తుంది. అలాగే హెల్త్ సరిగ్గా ఉండదు, కొద్దిగా చికాగ్గా ఇబ్బంది పడేటట్టుగా ఉంటుంది. శత్రువులతో సమస్యలు అనేవి సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే శరీరానికి గాయాలు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెహికల్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా స్టూడెంట్స్కి అయితే కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువ, అంటే ఇంతకు ముందుతో పోలిస్తే కొద్దిగా వారి నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. స్టడీస్ పరంగా కాస్త బ్రేక్ రావడం అన్నది కూడా కనిపిస్తుంది. ఒక శుభకార్యం అన్నది వీళ్ళు నిర్వహిస్తారు. ఇంకా ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే జాబ్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వారికి జాబ్ డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు వచ్చిన శాలరీ కన్నా ఎక్కువ శాలరీ రావడం, లేదంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడము, పోస్ట్ మార్పిడి, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఉద్యోగపరంగా కాస్త డెవలప్మెంట్ అనేది, సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. కాకపోతే జీవన ఉపాధికి భంగం కలిగించేటట్టుగా ఉంది. అంటే వాళ్ళు ఏదైతే జీవన ఉపాధి ప్రస్తుతం నడుపుతున్నారో దానికి కాస్త భంగం, అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఆదాయం కాస్త తక్కువగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా వీళ్ళకి అష్టమ శని వల్ల టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని అంటేనే ఎక్కువగా టెన్షన్స్ కలిగిస్తాడు. అది టెన్షను కారణాలు ఏమైనా కావచ్చు. అంటే ఆరోగ్యపరంగా ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా టెన్షన్స్ అనేవి, లేదంటే ఒక్కోసారి ఉన్నట్టుండి సమస్యలు ఎదుర్కోవడం కానీ, లేదంటే అంటే ఒకరితో మాట పడి ఒకరితో అంటే మనస్పర్ధలు రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే చికాకు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్యకి కూడా వీళ్ళకి చికాకు ఇవన్నీ కూడా ఉంటుంది. అష్టమ శని అంటే ఏంటంటే ఎక్కువగా టెన్షన్స్ క్రియేట్ చేస్తారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబాల సమస్యలు కావచ్చు, లేదంటే నలుగురి వల్ల కావచ్చు. సో ఏ కారణమైనా సరే మనకి ఈ టెన్షన్ వాతావరణం అన్నది అష్టమ శని వల్ల క్లియర్గా ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తుంది. తెలుసుకున్నాం కదా సింహరాశి వారి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రాశి ఫలితాలు. ధన్యవాదములు.